ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీ చెరువులో జన సైనికులు దొంగతనం చేశారని దాన్ని అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైందని ఇప్పుడు చెరువులో విషం కలిసి పెద్ద కుట్రకు తెరతీశారని స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు భర్రి ఆనంద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులైన ఎస్సీ సొసైటీ సభ్యులకే తిరిగి నోటీసులు పంపుతూ అధికారులు వేధిస్తూ ఉన్నారని, ఎస్సీలకు ఉమ్మడి ఆస్తి సొసైటీ చెరువుల్ని వారికి లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఫిషర్మెన్ సొసైటీ బాధితులతో కలిసి మాట్లాడారు. సంవత్సరాల క్రితం అంటే సహజంగా ఎస్సీలకు ఎక్కడ భూములు ఉండవాలి. గవర్నమెంట్ చేసిన సర్వేల ప్రకారంగా కూడా ఎక్కువ శాతం ఎస్సీలు అందరూ కూడా కూలి పని చేసుకునే జీవనాధారం చేసుకుని బతికేవారే తప్ప భూములు ఆస్తులు అనేవి ఎక్కడ ఉండవు. కాబట్టి వాళ్ళకి ఉమ్మడి ఆస్తిగా ఏదైనా ఉండాలి, వాళ్ళ జీవన పురోభివృద్ధికి ఏదైనా అవకాశాన్ని కల్పించాలి, ఆర్థిక పురోభివృద్ధి ఎదగడానికి అవకాశం కల్పించాలని చెప్పి దాదాపు 50-60 సంవత్సరాల క్రితం అప్పుడు దివంగత మంత్రివర్యులు కీర్తిశేషులు బత్తుల సుబ్బారావు గారు ఫిషర్మెన్ సొసైటీలో ఆయన రిజిస్ట్రేషన్ చేయించి, అప్పుడు అందరూ నిరక్షరాస్యత రావడం వల్ల ఆయన రిజిస్ట్రేషన్ చేయించి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్ని ఈ ఫిషర్మెన్ సొసైటీలకు అనుసంధానం చేసి ఈ చెరువుల్లో వచ్చినటువంటి చేపలు అవన్నీ వచ్చినాయి అన్నీ కూడా దాని మీద జీవనాధారంగా చేసుకొని ఉమ్మడి ఆస్తిగా ఎస్సీలకు ఉమ్మడి ఆస్తిగా ఉంటుందని చెప్పి దాన్ని కల్పించడం జరిగింది. దాంట్లో నిబంధనల ప్రకారం ఫిషరీస్ డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం 3 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి లీజులు కట్టుకుంటా గవర్నమెంట్ చెల్లించవలసిన అన్ని కూడా చెల్లించుకుంటా ఆడిట్లు చేసుకుంటా సక్రమంగా నడిపించుకుంటా దాదాపు 50-60 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు అన్ని కరెక్ట్గా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఎస్సీలకు సంబంధించిన ఈ సొసైటీ చెరువుల మీద వీటి మీద ఎవరో అంతగా పడలేదు. లాస్ట్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చేసరికి పంచాయతీల పేరు అడ్డెట్టి కొన్ని చెరువులను దూరం చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేసరికి కొంతమంది వ్యక్తులు ఎలా మొదలెట్టారంటే ఈ చెరువులను అన్నట్లే కూడా ఎస్సీల దగ్గర నుంచి లేకుండా చేద్దాం అంటే ఎప్పుడు చూసినా కూడా కూలి పనులు చేసుకుని నడుపుకుంటా పోవాలి తప్ప ఆర్థికంగా ఎదగడానికి ఏమాత్రం అవకాశాలు ఉన్నా కూడా అవకాశాలు ఉండకుండా చేద్దామని ఆలోచించే కొంతమంది కులబాదులు కలిసి ఏం చేశారంటే ఈ చెరువుల లోపల చేపలు ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చి ఆ చేపలను అక్కడ వేసి దాన్ని పెంచుకొని గవర్నమెంట్కి లీజులు కట్టుకొని అంతా చేసేదేమో సొసైటీ సభ్యులు చేస్తున్నారు. నైట్కి నైటు ఎవరికో తెలియకుండా చేపలను పట్టుకోవడం అనేది కొంతమంది గ్రామాల్లో చేస్తున్నారు. పట్టిపోవడం కూడా ఒక చేప 2 చేపలు అయితే పట్టించుకోపోయినాయి, 100 చేపలు పట్టిపోతున్నారు రోజు. పట్టిపోయి తీసుకెళ్ళి మళ్ళీ ఎవరికి అమ్ముతున్నారు, ఊర్లోపలికి వచ్చి మళ్ళీ సొసైటీ వరకు అమ్ముతున్నారు 7 చేపలు దొబ్బేసి. ఇది ఎలా చేస్తున్నారని చెప్పి ఇంక నైట్ కాద్దామని చెప్పి మొన్న పోయిన శనివారం కదండి, లాస్ట్ శనివారం అంటే అంతకుముందు నుంచి రోజు కొంతమంది అలాగే పహారా గాయడం అవి చేస్తున్నారు. లాస్ట్ శనివారం మొత్తం దాదాపు 6-8 చేపలు పడుతుంటే చేపలు వలలో మొత్తం అన్ని పెట్టుకొని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ వీడియోలు ఫోటోలు కూడా ఉన్నాయి. పట్టుకొని వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి అప్పచెప్దాం అనుకునేటప్పటికి ఆ గ్రామానికి నిడిగట్ల గ్రామం, కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆయన జిల్లా కార్యదర్శి ఏదో కూడా ఉన్నట్టుంది పార్టీలో, ఆయన జనసేన మేడిశెట్టి శివరామ్ అంటాడు ఆయన పేరు, జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ ఏదో ఉందండి ఆయన పదవి కూడా. ఈ నాయకులు వచ్చారు అక్కడికి. వస్తే నిజానికి ఏం చెప్పాలి, రాజకీయ పార్టీ నాయకులు అనుకున్నాడు ఏదో తప్పు అయిపోయింది, దొంగతనం చేశారు కుర్రలేదో, ఇంకోసారి అలా జరగనకుండా మందలించి అక్కడి నుంచి పంపించేస్తే వీళ్ళు కూడా అంగీకరించారు. అక్కడికి వచ్చి ఇష్టానుసారంగా రాత్రులు పట్టడం కాదు, పొగలో 10 రోజులు లైన్గా డే అండ్ నైట్ పట్టిస్తాను, ఎవరు వస్తాడో చూస్తానని చెప్పి బెదిరించడం. ఆ బెదిరిస్తున్న మాటలన్నీ కూడా వీడియోలు ఉన్నాయి, మాట్లాడుతున్నాయని కూడా. పట్టుకొని వాళ్ళందరినీ బలవంతంగా దగ్గర నుంచి ఇడిపించుకొని వెళ్ళిపోయి స్టేషన్కి అప్పచెప్తా అన్నది కూడా ఇడిపించుకొని వెళ్ళిపోయి ఆ వేసుకొచ్చిన బళ్ళు అన్నట్లు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఆ మరుసటి రోజు పొద్దున్న కూడా ఎందుకు ఊర్లో మళ్ళీ కులాల మధ్యలో గొడవల కింద వస్తుంది, ఇది వాళ్ళేమో ఆధిపత్య కులానికి సంబంధించిన కాపులు వీళ్ళు ఎస్సీలు కులాల మధ్యలో వస్తుంది, ఎందుకు డిస్కషన్ పడ్డం ఎందుకని చెప్పి మళ్ళీ పొద్దున్న సొసైటీ పెద్దలు అందరూ కలిసి వాళ్ళని పిలిచి ఒకసారి కూర్చొని మాట్లాడదాం, మళ్ళీ దొంగతనం చేయకుండా ఉంటే ఏ కేసుల జోలికి వెళ్ళమని చెప్పి పెద్దలు మాట్లాడుతుంటే ఎవరి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, మీ దిక్కున్న చోట చెప్పుకోండి, ఏం పీక్తారో పీక్కోండి అని చెప్పి మళ్ళీ వార్నింగ్. అలాంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఈ వీడియోలు కానీ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చారు, మళ్ళీ ఊర్లోపల కూడా వచ్చి మొత్తం అంతా విచారణ చేసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దొంగతనం కేసు, ఎస్సీల మీద మాట్లాడినటువంటి దానికి అట్రాసిటీ కేసు అన్ని కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత ఇంత సివియర్ యాక్షన్ ఉంది. ఇది మళ్ళీ గ్రామంలో కులపరమైన ఉద్దేశాలు రాకొద్దే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది వ్యక్తులకు సంబంధించింది కాదు, సొసైటీ అంటే గ్రామం మొత్తానికి సంబంధించింది. వీళ్ళు అతను ఏం చేస్తున్నాడు, మిగతా అతనికి సంబంధించిన కొంతమందిని అందరినీ కలిపి పంచాయతీ దగ్గర మీటింగ్ వేసి గొడవలకు రేకెత్తిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి ఆ సమస్యను అక్కడితో సద్దుమణిగించాల్సిన పోలీసులు అది చేయడం మానేసి తాత్సారం చేసుకుంటూ అలా నడిపించిన పర్యవసానం ఏంటంటే కరెక్ట్గా 3 రోజులు 4 రోజులకో ఎస్సీ సొసైటీకి సంబంధించిన చెరువులో మొత్తం చేపలన్నీ చచ్చిపోయి పైకి వేసి ఉన్నాయి.
అయితే దానికి ముందే ఆ ముందు రోజు చనిపోవడానికి ముందు రోజే అతను ఒక 3-4 మనుషులను పెట్టుకొని పట్టపగలో నైట్ ఏది ఎవరికో చూడకుండా కూడా కాదు పబ్లిక్గా చేస్తున్నారండి. ఆ చెరువు లోపలికి వెళ్ళి బాటిల్ తాగి కలపడం ఏది చూస్తుంటే మన వాళ్ళు వెళ్ళి అడిగారంటే ఏం చేస్తున్నారని అడిగితే ఈ చెరువు నీటిని టెస్ట్కి పంపిస్తున్నా అవి పంపిస్తున్నా అవి కారణాలు చెప్పారు. సరే అయితే అనుకున్న ఆ రోజు నైట్కే ఇది చెరువు పైన ఇదంతా కూడా తేటలు అవి చూస్తే మన వాళ్ళు డౌట్ వచ్చి నాకు చెప్పారు. అంత అలాంటి పనులు ఎవరో చేయలే, ఇంకా ఆ రోజులు ఎక్కడ ఉన్నా నేను సద్మనికి ఇంపు చేశాను. కానీ మరుసటి రోజు పొద్దున కల్లా మొత్తం చేపలన్నీ చచ్చిపోయి పైకి తేలుతుంటే పోలీసు వాళ్ళకి మళ్ళీ చెప్తే పోలీసులు వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు, వీడియోలు తీసుకున్నారు. దీని మీద ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచి చేపలని నీటిని అన్నిటిని కూడా పైకి తీసుకెళ్లి టెస్టులు చేస్తామని చెప్తున్నారు. అది అలా నడుస్తుంది. మళ్ళీ ఈయన ఊర్లో మీటింగ్లు పెట్టి మిగతా వాళ్ళందరినీ రచ్చగొట్టి అసలు ఏం చేద్దాం, మనం తలా 1,00,000 రూపాయలు వేసుకుందాం, తలా 10,000 రూపాయలు వేసుకుందాం. పబ్లిక్ అండి, పంచాయతీ ఆఫీస్ ఊరి మధ్యలో ఉంటుంది, ఊరి మధ్యలో పబ్లిక్ మీటింగ్ పెట్టి వాయిస్లు ఇస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఏమీ లేని పరిస్థితి. ఇంకో పక్క నుంచి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు సొసైటీకి నోటీసులు పంపిస్తున్నారు. వాళ్ళు ఏమని, వీళ్ళంటే కంప్లైంట్ ఏమో మనం ఇస్తే మనం ఆడిట్ రిపోర్ట్లు, దీనికి సంబంధించిన తనఖా చేసిన లీజుకి సంబంధించిన రిపోర్ట్లు, దీనికి సంబంధించిన సర్వే రిపోర్ట్లు మొత్తం అన్నీ కూడా ఇమ్మీడియట్గా మాకు అప్పచెప్పకపోతే మీకు నిబంధనల ప్రకారం ప్రభుత్వ చర్యలు తీసుకోబడతాయి మీ మీద. ఎవరి మీద? మళ్ళీ మన మీదే. ఇటు సొసైటీ అధికారులు అటు పోలీసులు అందరూ కూడా ఎంత దారుణమైన, ఇప్పుడు కులం ఎక్కడుంది, కుల వివక్షత ఎక్కడుందని మాట్లాడే వాళ్ళకి ఒకసారి వెళ్తే కనబడతాయండి. అది ఇంత దారుణమా అంటే ఎవరు వాళ్ళు చెప్పినట్టే వీడియోలో కూడా చెప్తున్నారు కదా, ఏం పీక్కోలేరు మీరు అన్నట్టుగాను. ఇంత అన్యాయంగా జరుగుతుంటే, ఇంత భయంకరమైన వివక్షత నడుస్తుంటే, చట్టాలు అధికారులు అందరూ కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే ఇంకెవరికి చెప్పుకోవాలండి? అధికారులు, రాజ్యాంగం, రాజకీయ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ అందరూ ఒకటైపోతే కూలి పని చేసుకునే